अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। कोटि सूर्य सम तेज स्वरूपा, कोटि सूर्य सम तेज स्वरूपा, कोटि सूर्य सम तेज स्वरूपा। कोटि सूर्य सम तेज स्वरूपा। साई तुम हो दिव्य स्वरूपा, साई तुम हो दिव्य स्वरूपा। साई तुम हो दिव्य स्वरूपा। साई तुम हो दिव्य स्वरूपा। अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ। दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ, दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ। दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ, दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ। अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ। कोटि सूर्य सम तेज स्वरूपा, कोटि सूर्य सम तेज स्वरूपा। साई तुम हो दिव्य स्वरूपा, साई तुम हो दिव्य स्वरूपा। अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ। दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ, दिव्य ज्योति ज्ञान ज्योति प्रेम ज्योति जलाओ। अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ, अखंड ज्योति जलाओ। अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ।
Sairam brother, can we start the session with Omkaram? Right, Amma. Yeah, we can start. Om. Sairam అన్న స్టార్ట్ చేయండి అన్న. Okay. Sai Ram, everyone. Happy week off. సో ఇప్పటిదాకా మనం 5 సెషన్స్ కంప్లీట్ చేసాం. 5 సెషన్స్ లో కూడా జరిగినవన్నీ కూడా అలాగా ఒక టైప్ ఆఫ్ బేసిక్ థింగ్స్ మనం డిస్కస్ చేసాం. అక్కడ అడ్వాన్స్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా మనం వెళ్ళలేదు. సో ఈ మొత్తం కోర్స్ కరికులం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ స్ట్రాంగ్ అయిపోతే తర్వాత ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ కావాలంటే మనం గ్రూప్ లో ఒక స్పెషల్ సెషన్ రోల్ అవుట్ చేసుకుని అడ్వాన్స్డ్ ఫార్ములాస్ అవి మాట్లాడుకుందాం. సో ఇప్పటిదాకా జరిగిన సెషన్స్ లో ఇప్పటిదాకా జరిగిన టాపిక్స్ లో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? సో ఉంటే చెప్పండి, ఒక 5 minutes అవి డిస్కస్ చేసుకుని మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, లేదంటే డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ అంతా క్లియర్గానే ఉందా? ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? నా పిచ్ బాగుందా? వాయిస్ లెవెల్ అది బాగానే ఉందా? లేదంటే ఏదైనా ప్రాబ్లం అన్న. ఉందా? ఒకసారి క్లియర్ గానే ఉందన్న. సాయిరామ్. సో ఓకే, నేను ఒక 30 seconds వెయిట్ చేస్తాను. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా చెప్పక్కర్లేదు, మీరు చాట్ బాక్స్లో కూడా రాయండి ఒక డౌట్ ఉంటే, లేదా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సాయిరామ్, ప్రొసీడ్ విత్ ద సెషన్ నౌ. సో లాస్ట్ క్లాస్లో మీకు నేను లాస్ట్ క్లాస్లో మనం కండిషనల్ ఫార్మాటింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ నా స్క్రీన్ మీకు అందరికీ కనిపిస్తుందా? మీరు ఒకళ్ళు కనిపించకపోతే ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి, లేదంటే నేను ఈ ఈ డాష్ బోర్డ్ చూడను, ఓన్లీ ఈ స్క్రీనే నాకు కనిపిస్తుంది. సో మీకు కనిపించకపోతే నాకు అన్మ్యూట్ చేసి చెప్పండి. సో మనం కండిషనల్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకున్నాం. కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏం లేదు, పేరు గొప్ప ఏదో ఊరు దిబ్బ అన్నట్టు. పేరు మాత్రం చాలా పెద్ద పేరు, కానీ వర్కింగ్ వచ్చేసరికి పెద్ద ఏం ఉండదు. నార్మల్గా ఇది మనకి గివెన్ డేటా, ఈ గివెన్ డేటాలో బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ మనకి ఇక్కడ డేటా హైలైట్ అవుతుంది. నేను కావాల్సి చూపిస్తాను మీకు. సో లాస్ట్ టైం మనం ఎలా చేసామంటే, బేసిక్గా సపోజ్ స్కోర్స్ 50 కన్నా ఎక్కువ ఉన్న స్కోర్స్ అన్ని నాకు హైలైట్ అవ్వాలనుకోండి. సో ఆ పర్టికులర్ కాలం నేను డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి బి మీద క్లిక్ చేస్తే కాలం అంతా సెలెక్ట్ అయింది. కండిషనల్ ఫార్మాటింగ్ దగ్గరికి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ దగ్గరికి వెళ్ళి 50 కన్నా ఎక్కువ ఉన్నావు కదా, నాకు హైలైట్ అవ్వాలి, గ్రేటర్ దాన్ ఆప్షన్ చూస్ చేసుకుని కనిపించట్లేదా? ఓకే, థ్యాంక్ యూ. నేను ఒకసారి ఆఫ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను.
ఓకే, సాయిరామ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, అందరికీ కనిపిస్తుందా లేదా ఒకసారి ఎవరో ఒకరు కన్ఫర్మేషన్. సో ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? సాయిరామ్, నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది డేటా. సో లాస్ట్ టైం మనం ఏం చేసామంటే బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్ మనకు కావాల్సిన క్వశ్చన్ ని బట్టి, మనకు కావాల్సిన కండిషన్ ని బట్టి ఆ పర్టికులర్ డేటా పాయింట్ ని ఎలా హైలైట్ చేయాలనేది చూసాం. సో సపోజ్ నాకు ఈ డేటా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ స్కోర్స్ ఇవి, అట్లాగే వాళ్ళ అటెండెన్స్ రిపోర్ట్ ఇది, వాళ్ళ అటెండెన్స్ పర్సంటేజ్. సో బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్ బట్టి మనం వాడు హై పర్ఫార్మరా లో పర్ఫార్మర్ అనేది ఇఫ్ క్లాస్ రాసి మనం అక్కడ రిజల్ట్ షో చేసాం. అట్లాగే బోనస్ స్టేటస్ అనేది ఈ హై పర్ఫార్మింగ్ వాళ్ళకి లో పర్ఫార్మర్ వాళ్ళకి డిఫరెంట్ క్రైటీరియాస్ బట్టి మనం బోనస్ ని డిసైడ్ చేసాం. సో ఇవి కూడా సింపుల్ ఇఫ్ ఫార్ములా బట్టి మనం కూడా రాసాం. సో ఇది డేటా, ఉన్న డేటా. సో ఈ డేటాలో నాకు 50 పాయింట్స్ కన్నా ఎక్కువ ఎవరికైతే స్కోర్ వచ్చిందో వాళ్ళందరిది కూడా గ్రీన్ కలర్ లో కనిపించాలనుకోండి. సో ఈజీగా ఇక్కడ నేను డేటాను సెలెక్ట్ చేస్తే కాలమ్ బీని సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ కొట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో. సో నేను ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వగానే ఆ నెంబర్ కన్నా ఎక్కువ వచ్చిన నెంబర్స్ అన్నిటిని నాకు కావాల్సినట్టుగా అది హైలైట్ చేస్తుంది. సో ఇక్కడ నేను 60 ఇచ్చాను అనుకోండి, 60 కన్నా ఎక్కువ ఉన్న వాటిలన్నిటిని ఇది హైలైట్ చేస్తుంది. సో లాస్ట్ టైం మనం అదే చూసాం. మీకు నచ్చిన కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాల్సిన ప్యాటర్న్ ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ కస్టమ్ ఫార్మాట్ అని చెప్పి లాస్ట్ లో చాలా చిన్న ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇదిగోండి మీకు ఒక ఫార్మాటింగ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మీకు అప్పుడు మీకు కావాల్సిన ఫాంట్ ని, మీకు కావాల్సిన స్టైల్ ని, మీకు కావాల్సిన వాటిని మీరు చేసుకుని దాన్ని బట్టి మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. అట్లాగే ఆ నెంబర్ ఏ ఫార్మాట్ లో ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ ఫార్మాట్ లో ఉండాలా, లేదంటే నార్మల్ జనరల్ కేటగిరీలో ఉండాలా అనేది సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇటాలిక్ స్టైల్లో కావాలనుకోండి, అట్లాగే కలర్ వచ్చేసి ఇవి ఏం కలర్స్ అవుతుంది, నాకు ఈ ప్యాటర్న్ ఆఫ్ గ్రీన్ కావాలనుకో. సో నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టగానే ఇది చూడండి ఇక్కడ టెక్స్ట్ 60 దాటిన టెక్స్ట్ అన్ని కూడా నేను ఇచ్చిన గ్రీన్ కలర్ లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు మన లాస్ట్ టైం ఆల్రెడీ కొన్ని చూసాం. నేను ప్రస్తుతానికి ఈ టోటల్ రో అనే కాలం తీసేస్తాను మీకు ఇంకా క్లియర్ గా ఉండడానికి. అనవసరంగా ఈ టోటల్ కూడా మనం కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టి దాని మీద కూడా కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టామనుకోండి, అది మీనింగ్లెస్ గా ఉంటుంది. ఎందుకంటే డేటా అంతా వేరు, టోటల్ వేరు కదా. సో డేటాని సెపరేట్ గా చూడాలి, టోటల్స్ ని సెపరేట్ గా చూడాలి. టోటల్ కూడా యాడ్ చేసాం అనుకుంటే చాలా అబ్సర్డ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొత్త మెథడ్ చూపిస్తాను ఇందులో. సో నేను ఈ కాలం అంతా సెలెక్ట్ చేశాను, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళా. ఈసారి హైలైట్ సెల్ రూల్స్ లోకి వెళ్ళి యాన్యువల్ గా ఇచ్చి నేను దాన్ని హైలైట్ చేయడం కన్నా టాప్ అండ్ బాటమ్ రూల్స్ అని ఉంది చూసారా, నేను అది సెలెక్ట్ చేసుకుంటాను. టాప్ అండ్ బాటమ్ రూల్స్కి వెళ్తే అది ఏం చెప్తుంది అంటే, చూడండి టాప్ 10 ఐటమ్స్, టాప్ 10%, బాటమ్ 10 ఐటమ్స్, బాటమ్ 10%, అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ అని చెప్పి అది మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. సో చూడగానే మీకు 90% అర్థమైపోద్ది. సో టాప్ 10 ఐటమ్స్ అంటే ఏం లేదు, ఆ లిస్ట్ లో ఉన్న హైయెస్ట్ నుంచి లోయెస్ట్ ఐటమ్స్ దాకా అది పిక్ చేసుకుని అందులో టాప్ 10 ఐటమ్స్ ని పిక్ చేసి దాన్ని మాత్రమే మీకు నచ్చిన కలర్ తో అది హైలైట్ చేసి చూపిస్తుంది. సో టాప్ 10 అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ 10 ఐటమ్స్ అదే ఆటోమేటిక్ గా పిక్ చేసేసుకుంది. ఆ లిస్ట్ లో ఉన్న హైయెస్ట్ 10 ఐటమ్స్ ఆటోమేటిక్ గా పిక్ చేసుకుని దాన్ని మాన్యువల్ గా, దీన్ని డిఫాల్ట్ ఏంటంటే రెడ్ కలర్ లో హైలైట్ చేస్తాం. యూజువల్ ఎప్పుడైనా హైలైటింగ్స్ ఎప్పుడు చేస్తారంటే ఏదైనా ఇంపార్టెంట్, ఏదైనా వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడే దాన్ని హైలైట్ చేసుకుంటారు. సో అందుకే అది బై డిఫాల్ట్ గా అది రెడ్ కలర్ లో హైలైట్ చేస్తుంది. మీకు గ్రీన్ కావాలంటే దాన్ని క్లిక్ చేసి గ్రీన్ హైలైట్ చేసుకోవచ్చు. సో మీరు ఓకే ప్రెస్ చేయగానే ఇదిగోండి ఇవి టాప్ 10. సో అట్లా కాదు, నాకు బాటమ్ 10 కనిపించాలి. సో నేను ఇదే డేటా మళ్ళీ క్లిక్ చేశాను. ఈసారి టాప్ బాటమ్ రూల్స్ లోకి వెళ్ళా, బాటమ్ 10 ఐటమ్స్ కొట్టాను. సో చూడండి టాప్ 10 ఐటమ్స్ తో పాటు బాటమ్ 10 ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది నన్ను క్వశ్చన్ అడగచ్చు, చైతన్య ఇందాక వెళ్ళి టాప్ 10 ఐటమ్స్ కొట్టగానే 10 ఐటమ్స్ గ్రీన్ లో హైలైట్ అయిపోయాయి. ఇప్పుడు బాటమ్ 10 ఐటమ్స్ కొట్టగానే బాటమ్ 10 ఐటమ్స్ కూడా హైలైట్ అయ్యాయి. కాకపోతే టాప్ 10 ఐటమ్స్ కూడా ఎందుకు కనిపిస్తున్నాయి
అని మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు. సో ఎక్సెల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ పర్టికులర్ కండిషనల్ ఫార్మాటింగ్ వచ్చేసరికి సో మీరు ఇచ్చిన ప్రతి కమాండ్ ని అది తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ కమాండ్స్ అన్ని మీరు ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి కింద మేనేజ్ రూల్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఇచ్చిన రూల్స్ అన్నమాట. ఇదిగోండి మీరు ఈ పర్టికులర్ B2 నుంచి B31 దాకా ఇక్కడ డాలర్స్ ఎందుకున్నాయి అనేది మీకు ప్రస్తుతం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ నేను ఒక 20 minutes లో మీకు ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తాను. సో ఇక్కడ ఐఎమ్ సారీ B2 నుంచి B32 దాకా అంటే ఈ పర్టికులర్ కాలం అన్నమాట. ఈ పర్టికులర్ కాలంలో బి అనే కాలంలో సెకండ్ సెల్ నుంచి 31st సెకండ్ రో నుంచి 31st రో దాకా ఉన్న ఐటమ్స్ లో టాప్ 10 ని గ్రీన్ కలర్ లో హైలైట్ చేయని మనం ఒక రూల్ ఇచ్చాం. అట్లాగే ఇక్కడ కూడా చూడండి B2 నుంచి B31 దాకా బాటమ్ 10 ఐటమ్స్ ని హైలైట్ చేయమని రూల్ ఇచ్చాం. సో ఈ రెండు రూల్స్ కూడా యాక్టివ్ లో ఉన్నాయి. సో అందుకనే అది రెండు రూల్స్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుని మీకు డేటాని ఇలాగా ప్రెసెంట్ చేస్తుంది. సో అట్లా కాకుండా మీకు ఒక రూలే పనిచేయాలనుకోండి, మీరు ఒక రూల్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ రూల్ కొట్టేయండి. సో నాకు టాప్ 10 ఐటమ్స్ అవసరం లేదు, బాటమ్ 10 కనిపిస్తే చాలు. ఈ బాటమ్ 10 సెలెక్ట్ చేసుకుని బాటమ్ 10 వదిలేసి నేను టాప్ 10 సెలెక్ట్ చేసుకుని దాన్ని డిలీట్ చేసేస్తాను. సో అప్పుడు చూడండి ఓకే కొడితే నాకు ఓన్లీ బాటమ్ 10 ఐటమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఆ పర్టికులర్ రోలో. సో అట్లాగే ఏ రోలో ఎన్ని రూల్స్ ఉండాలి, ఏమేమి అప్లై అవ్వాలి అనేది మీ ఇష్టం. ఫైనల్లీ అది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ డెసిషన్స్ అన్ని మీరు ఎక్కడ తీసుకుంటారంటే మేనేజ్ రూల్స్ అనే ఆప్షన్ దగ్గర మీరు తీసుకోవచ్చు. ఓకేనా? అట్లా కాదు నాకు మొత్తం షీట్ లో అసలు కండిషనల్ ఫార్మాటింగ్ ఉండడానికి వీల్లేదు, నేను ఇది చాలా హై అండ్ సపోజ్ వేరే దేనికైనా పంపిస్తున్నాను డేటా, నాకు ఇదంతా షీట్ అంతా క్లియర్ గా ఉండాలనుకున్నారు అనుకోండి, క్లియర్ రూల్స్ దగ్గరికి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అని కొట్టేస్తే మొత్తం ఉన్న రూల్స్ అన్ని కూడా ఎగిరిపోతాయి. సో ఇది ఒక ఆప్షన్. ఓకే, తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేద్దాం. టాప్ అండ్ బాటమ్ రూల్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈసారి టాప్ 10 ఐటమ్స్ కాదు, నాకు టాప్ 10% కావాలి. సపోజ్ 100 అనే నెంబర్ ఉందనుకోండి, 100 ఫిగర్ ఉందనుకోండి, 15 అనే ఫిగర్ 15% ఆఫ్ 100, 30 అనే ఫిగర్ 30% ఆఫ్ 100. అదే సపోజ్ ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే 1000లో 30% 300 మంది, అదే 100లో 30% 30 మంది. అట్లాగా మీరు పర్సంటేజ్ లో చూడాలనుకుంటున్నారు, టాప్ 10% హైలైట్ అవ్వాలి, టాప్ 10 ఐటమ్స్ కాదు. సో టాప్ 10% అంటే 10 ఐటమ్స్ కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఐటమ్స్ రిస్ట్రిక్షన్ లేదు, మనకి పర్సంటేజ్ రిస్ట్రిక్షన్ ఉంది. అర్థమైందా నేను చెప్పిన మాట? ఇప్పుడు 100 మందిలో టాప్ 5 మెంబర్సే నాకు కావాలన్నాను అనుకోండి, అక్కడ 5 అనే కౌంట్. సో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్స్ ఉన్నాయో అందులో 5గురినే పిక్ చేసి మనం పక్కన పెడతాం. ఇక్కడ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు, 100 మందిలో టాప్ 10% లో ఫాలో అయిన వాళ్ళందరినీ తీసుకురా అంటున్నాడు. అక్కడ 100 మందిలో 100 మంది కూడా టాప్ 10% లో ఉంటే వాళ్ళందరినీ తీసుకొస్తాం. సో ఇక్కడ ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో మీ డేటాని ఎట్లా విజువలైజ్ చేసుకోవాలని ఉందో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. సో సపోజ్ టాప్ 10% నేను క్లిక్ చేశాను అనుకోండి, గ్రీన్ హైలైట్ పెట్టాను అనుకోండి. సో వీళ్ళందరూ కూడా నా డేటాలో ఉన్న టాప్ 10 పీపుల్. సో ప్రస్తుతానికి రెడ్ హైలైటింగ్స్ తీసేస్తాను, మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళి బాటమ్ 10 అనే రూల్ ని తీసేస్తాను, మీకు అప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో వీళ్ళు టాప్ 10% అనమాట. ఈ గ్రీన్ హైలైట్ అయిన వాళ్ళందరూ టాప్ 10%. చూడండి టాప్ 10% 10 మెంబర్స్ ఉండాలని రూల్ లేదు, చాలా తక్కువ కూడా ఉండొచ్చు. వాళ్ళని చూడడానికి ఇక్కడ ఫిల్టర్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, సార్ట్ బై కలర్ అని, ఫిల్టర్ బై కలర్ అని. ఫిల్టర్ బై కలర్ క్లిక్ చేసి నేను ఈ కలర్ చెక్ చేస్తే ఈ కలర్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి మీకు సెపరేట్ గా డేటా చూపిస్తుంది. సో అంటే ఈ ముగ్గురు మాత్రమే టాప్ 10% లోకి పడ్డారు. సో ఇక్కడ అర్థమైంది డిఫరెన్స్. టాప్ 10% అంటే అదొక నెంబర్ కాదు, అదొక కౌంట్ కాదు, అదొక క్రైటీరియా. సో దాన్ని బట్టి మీకు డేటా ఫిల్టర్ అయ్యి మీ చేతికి వస్తుంది అనమాట, లేదా మీ కంటికి కనిపిస్తుంది. సో ఇది ఒక వే ఆఫ్ ప్రెజెంటింగ్ ద డేటా. మళ్ళీ దీన్ని క్లియర్ రూల్స్ కొట్టేసి సో ఇంకొకటి చూపిస్తాను. సో టాప్ అండ్ బాటమ్ రూల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. ఇప్పుడు డేటా బార్స్. సో ఇది చాలా క్రేజీ ఆప్షన్, ఇది చాలా అందమైన ఆప్షన్. మీ షీట్ ని ఒక విజువల్ ప్రెజెంటేషన్ కింద మీరు మార్చేయచ్చు ఈ ఆప్షన్ తో. సో ఈ డేటా బార్స్ లోకి వెళ్ళి చూడండి గ్రేడియంట్ ఫిల్ అని ఉంది, కలర్ పక్కన పెడితే నేను ఏదో ఒక కలర్ పిక్ చేస్తాను, ఈ కలర్ పిక్ చేశాను అనుకోండి. చూడండి ఇది ఏం చేసింది, ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో
దాన్ని 100% టేస్ట్ కింద తీసుకుని ఇక్కడ చూడండి 96 అని ఉంది కదా, ఈ 96 అనే దాని దగ్గర బార్ ఫుల్ అయిపోయింది అంటే అది నియరెస్ట్ టు ద హైయెస్ట్ వాల్యూ అనమాట. సో హైయెస్ట్ వాల్యూకి ప్రపోర్షనేట్ గా చూపిస్తుంది అనమాట. ఈ 50 అనేది 50% ఆఫ్ 96 కదా, సో దట్స్ వై బార్ సగం నిండింది, ఆ సెల్ లో సగం నిండింది. సో మీరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవరి స్కోర్ ఎక్కువ ఉంది ఎవరి స్కోర్ తక్కువ ఉంది అనేది చాలా బ్యూటిఫుల్ గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దీని బదులు మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళి దీన్ని డబల్ క్లిక్ ఇస్తే రూల్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంకా హై అండ్ ఎడిట్స్ చేసుకోవచ్చు అనమాట. నేను దీని గురించి ఒక 5 minutes లో మీతో డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి దీన్ని డిలీట్ చేసేసి దీని మీద కొత్త రూల్ రాసుకుందాం. సో నాకు ఈ కలర్ నచ్చలేదు, నేను సాలిడ్ ఫిల్కి వెళ్తాను ప్రస్తుతానికి. సో చూడండి ఇట్లా కూడా, సో ఇట్లా గ్రేడియంట్ తీసుకోవచ్చు, సాలిడ్ ఫిల్ తీసుకోవచ్చు. మీకు ఏమైనా కలర్స్ ఇంకా పర్టికులర్ గా మీకు కలర్ మీద ఒక ఐడియా ఉండి ఇంకా మంచిగా డిజైన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ మోర్ రూల్స్ ఉన్నాయి కదా, ఈ మోర్ రూల్స్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ డెసిషన్ గురించి మీకు కలర్స్ వస్తాయి అన్నమాట. సో మీకు డేటా బార్ కావాలా, సో 2D ఆర్ 3D కలర్ స్కేల్ కావాలా, కలర్ స్కేల్ ఒక 5 minutes లో డిస్కస్ చేద్దాం. సో అందులో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, షో బార్ ఓన్లీ, అది కూడా ఒక 2 minutes లో మాట్లాడతాను నేను. సో ఇక్కడ ఆటోమేటిక్ గా పిక్ చేయమంటారా లేదంటే మాన్యువల్ గా మీరు ఒక వాల్యూ ఇచ్చి 2 values ఇస్తే ఆ వాల్యూస్ మాత్రమే బార్ లోకి తీసుకోమంటారు ఆ క్వశ్చన్. సో ఇక్కడ ఆటోమేటిక్ పికింగ్ 99% బాగుంటది. లేదు మీకు పర్టికులర్ గా మాన్యువల్ గా ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూకి మాత్రమే బార్ చూపించు, మిగిలిన వాటికి బార్ చూపించద్దు అనుకునే టైప్ అయితే మాన్యువల్ గా వాల్యూ ఇవ్వండి. సో అట్లాగే ఇక్కడ చూడండి కలర్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ బ్లూ కలర్ కాకుండా మీరు ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే పింక్ పెట్టుకోవచ్చు, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ అప్ టు అవర్ ఆప్షన్. సో అట్లాగే సాలిడ్ ఫిల్ కాకుండా మీరు గ్రేడియంట్ చూస్ చేసుకోవచ్చు, అట్లాగే దానికి ఒక బార్డర్ ఇచ్చుకోవచ్చు, దానికి ఆ బార్డర్కి ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. సో నేను చూడండి లైట్ బ్లూ పెట్టాను. సో నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సో నెంబరు బార్ ఒక్క దాంట్లోనే కనపడడం నాకు చాలా చిరాగ్గా ఉంది, చాలా క్లస్టర్డ్ గా క్లమ్జీగా ఉంది డేటా. సో అట్లా కాదు, నాకు చాలా క్లియర్ గా కనిపించాలి డేటా అంతా కూడా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, దీని మీద ఫస్ట్ వచ్చి దీని మీద ఉన్న రూల్ తీసేస్తా, తీసేసి ఈ డేటాను అంతా కాపీ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటా, ఇక్కడ కొత్త కాలం యాడ్ చేసుకుంటా, యాడ్ చేసుకుని సేమ్ ఇదే డేటా ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. Give me 2 seconds. Yeah. సో ఇక్కడ అదే డేటా ఈ ఎఫ్ కాలంలో పేస్ట్ చేశాను. ఎఫ్ కాలంలో పేస్ట్ చేసిన డేటాని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అక్కడికి పట్టుకెళ్తాను. సో ఇలా సెలెక్ట్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే ఎందుకు ఇక్కడే పేస్ట్ చేసాం. సో అక్కడే పేస్ట్ చేసాం పక్కన. సో ఎందుకు ఇలాగా 2 columns లో ఒకటే డేటా పేస్ట్ చేసాం అంటే, సెకండ్ కాలం ఏం చేస్తాం అంటే సెకండ్ కాలం సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి డేటా బార్స్ లోకి వెళ్ళి మనకు నచ్చిన డేటా బార్ ని సెలెక్ట్ చేసుకుని బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ దాన్నే సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్, మేనేజ్ రూల్స్, ఇక్కడ డేటా బార్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయగానే అడిషనల్ గా ఒక ఇన్ఫర్మేషన్ బాక్స్, డైలాగ్ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. అక్కడ చిన్న ఆప్షన్ చూడండి, షో బార్ ఓన్లీ అని. ఈ షో బార్ ఓన్లీ క్లిక్ చేయగానే ఓకే అని ప్రెస్ చేయగానే
మీకు ఓన్లీ బార్స్ కనపడతాయి. సో దాన్ని బట్టి చూడండి ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ లా తయారైంది. సో ఇక్కడేమో నెంబర్ కనపడుతుంది, ఆ పక్క సెల్లో ఏమో బార్ కనిపిస్తుంది. సో ఇట్లా మీకు కొంచెం బ్యూటిఫుల్ గా చూడడానికి చాలా చక్కగా ప్రెజెంట్ అవుతుంది కదా డేటా. సో ఇదొక వే ఆఫ్ ప్రెజెంటింగ్ అన్నమాట. సో అట్లాగే ఇక్కడ కూడా చేద్దాం. ఈ పక్కనే ఒక కాలం క్రియేట్ చేస్తా. ఈ కాలంలో అటెండెన్స్ బార్ అని పెడతా. అటెండెన్స్ బార్ అని పెడతా. సో ఇక్కడ ఇదే వాల్యూస్ కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ ఇవే వాల్యూస్ కాపీ పేస్ట్ చేస్తాను. మళ్ళీ ఈ డేటా అంతటిని, ఈ కాలం అంతటిని సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి డేటా బార్స్ లోకి వెళ్ళి ఈసారి అటెండెన్స్ కి గ్రీన్ పిక్ చేద్దాం, లేదంటే ఎల్లో పిక్. ఎల్లో మరీ డార్క్ ఎల్లో అయిపోయింది. సో సపోజ్ ఈ బ్లూవే పిక్ చేద్దాం, ఇదే బాగుంది చూడడానికి అన్నిటికన్నా. సో మళ్ళీ చూడండి అదే సెల్ మీద ఆ నెంబర్స్ ఉన్న దాని మీదే బార్ కూడా వచ్చేసింది. సో అట్లా కాకుండా మనం మళ్ళీ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి డేటా బార్స్ లోకి వెళ్ళి మోర్ రూల్స్ లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ అది ఓపెన్ అవుతుంది. షో బార్ ఓన్లీ అని ఒక ఆప్షన్ కొట్టండి. ఓకే ప్రెస్ చేయగానే మీకు ఓన్లీ ఆ బార్ మాత్రమే కనిపిస్తుంది. సో సేమ్ డేటాని 2 డిఫరెంట్ కాలమ్స్ లో కాపీ చేసి ఒక కాలంలో ఓన్లీ బార్స్ ని చూపిస్తున్నారు, ఒక కాలంలో ఓన్లీ నెంబర్స్ ని చూపిస్తున్నారు. సో దీనివల్ల విజువల్ గా మీకు రిప్రజెంటేషన్ అనేది బాగుంటుంది. నేను మీకు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పర్ఫార్మెన్స్ స్కోర్ లోకి వచ్చి ఇక్కడ సరదాగా లార్జెస్ట్ టు స్మాలెస్ట్ సార్ట్ చేశారు అనుకోండి. చూడండి ఇప్పుడు బార్స్ అన్ని. సో 99 అనేది బార్ ఫుల్ ఉంది, అట్లాగే 23 అనేది చూడండి బార్ ఎంత ప్రపోర్షన్ ఉంది. సో ఇట్లా ఈ రకంగా మీరు వీడు చూడండి 99 అంటే ఆబ్వియస్లీ వాడు హై పర్ఫార్మర్, వాడికి బోనస్ వస్తుంది. అట్లాగే 23 వచ్చేవాడికి వాడు లో పర్ఫార్మర్, వాడికి బోనస్ ఏమి రాదు. సో ఇక్కడ బోనస్ ఎందుకు వస్తుందంటే మనం ఆర్ క్లాస్ రాసాం కదా, అది పక్కన పెట్టండి. బోనస్ ఎందుకు వస్తుంది రావట్లేదు, లాస్ట్ క్లాస్ లో మనం సరదాగా ఫార్ములాతో ఆడుకున్నాం. కానీ హై పర్ఫార్మర్ లో పర్ఫార్మర్ గురించి నేను మీకు చెప్తున్నాను. సో ఇది థింగ్. సో ఇంకా కండిషనల్ ఫార్మాటింగ్ లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ చూద్దాం. సో దానికి వెళ్ళే ముందు నేను ఒకసారి కంట్రోల్ Z ప్రెస్ చేస్తాను. ఒకసారి మళ్ళీ డేటా అంతా ఒరిజినల్ ఫామ్ లోకి మనం తెచ్చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది డేటా బార్స్ అయిపోయింది. కలర్ స్కేల్స్ చూద్దాం, కూడా చాలా ఫ్యాంటాస్టిక్ ఆప్షన్. సో సపోజ్ ఈ డేటా అంతా సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి కలర్ స్కేల్స్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను అనుకోండి. అసలు ఇది ఏం చేస్తుంది ఒకసారి చూడండి. ఇది ఏం చేస్తుందంటే లోయెస్ట్ డేటా పాయింట్స్ అన్నిటిని రెడ్ కలర్ లో హైలైట్ చేస్తుంది, హైయెస్ట్ డేటా పాయింట్స్ అన్నిటిని గ్రీన్ కలర్ లో హైలైట్ చేస్తుంది. హై కాదు లో కాదు యావరేజ్ గా ఉన్న వాటిలన్నిటిని మిడిల్ పాయింట్ అన్నిటిని ఎల్లో కలర్ లో హైలైట్ చేస్తుంది. సపోజ్ స్కోర్స్ అనేవి స్కూల్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ లో స్కోర్స్ అనేవి 30 నుంచి 100 దాకా ఉన్నాయి. మీ క్లాస్ లో ఒక 100 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, 30 వచ్చినోడు ఉంటాడు, 100కు 100 వచ్చినోడు ఉంటాడు. సో 30 నుంచి 100 దాకా రేంజ్ ఉంది. 30 వచ్చి 40, 60 కొంతమందికి వస్తాయి, అలా 100 దాకా. సో బాగా తక్కువ వచ్చిన వాళ్ళందరిది రెడ్ కలర్ లో హైలైట్ చేస్తుంది, 30s అందరినీ రెడ్ లో హైలైట్ చేస్తుంది, 100s అందరినీ గ్రీన్ లో హైలైట్ చేస్తుంది. ఈ యావరేజ్ గా ఉండే వాళ్ళు ఉంటారు కదా 60s, 70s, 80s వాళ్ళందరినీ ఎల్లోలో హైలైట్ చేస్తారు. సో ఇది కాకుండా 30కి యావరేజ్ కి మధ్యలో ఉంటారు, హైయెస్ట్ కి మిడిల్ పాయింట్ కి లోయెస్ట్ పాయింట్ కి మధ్యలో ఉంటారు, అట్లాగే హైయెస్ట్ పాయింట్ కి మిడిల్ పాయింట్ కి కూడా మధ్యలో ఉంటారు కదా. వాళ్ళని ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ లో చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ రెడ్ అంటే బాగా లోయెస్ట్, అట్లాగే 44 లైట్ ఆరెంజ్ అనమాట. ఇది యావరేజ్ కి ఎల్లోకి రెడ్ కి మధ్యలో కాంబినేషన్ పిక్ చేసింది చూడండి. అట్లాగే ఎల్లో అనేది యావరేజ్, రెడ్ అనేది లోయెస్ట్, గ్రీన్ అనేది హైయెస్ట్. సో దాన్ని బట్టి ఇది ఉంటుంది. చూడండి 99 వచ్చేసరికి డార్క్ గ్రీన్, అట్లాగే 87 వచ్చేసరికి కొంచెం లైట్ గ్రీన్, అట్లాగే 76 చూడండి ఆ గ్రీన్ లో ఎల్లో కూడా మిక్స్ అయింది. సో అట్లా హైయెస్ట్ నుంచి లోయెస్ట్ దాకా ఇది ఒక హీట్ మ్యాప్ చూపిస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనకి ఈజీగా తెలుస్తుంది. ఇది ఇలా చూడగానే ఎవరికైనా అర్థమవుతుంది యావరేజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హైయెస్ట్ ఎంతమంది ఉన్నారు, లోయెస్ట్ ఎంతమంది ఉన్నారు. ఇలా స్క్రోల్ చేస్తూ ఉండగానే ఓకే వీళ్ళు హైయెస్ట్ అనమాట, వీళ్ళు లోయెస్ట్ అనమాట అని ఒక అసెస్మెంట్కి వస్తారు. సో ఇది ఒక పర్టికులర్ విజువలైజేషన్. సో ఇందులోనే ఉన్న ఆప్షన్స్ చూద్దాం. కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి కలర్ స్కేల్స్ లోకి వెళ్ళి మోర్ రూల్స్ లోకి వెళ్తే కలర్ స్కేల్స్ లో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఈ రూల్ ఏంటి, లోయెస్ట్ వాల్యూ ఉన్నది. నేను ఇందాక మీకు చెప్పాను కదా మనం డేటా బార్స్ చూస్తున్నప్పుడు కలర్ స్కేల్స్ గురించి తర్వాత మాట్లాడతాం ఒక 5 minutes లో అని. సో ఇది కలర్ స్కేల్స్ అంటే ఈ రకంగా మనం
డేటాని ఒక హీట్ మ్యాప్ గా చూపించడం. సో ఇక్కడ మీరు కలర్స్ కూడా మార్చుకోవచ్చు. సో లోయెస్ట్ వస్తే ఇక్కడ చూడండి మినిమం, మాక్సిమం అని 2 చూపిస్తుంది. సో ఆ మినిమం వాల్యూ ఎంత ఉంటే కలర్ స్కేల్ అప్లై అవ్వాలనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ లోయెస్ట్ వాల్యూ అని ఇచ్చారనుకోండి, అదే డేటాలో ఉన్న మినిమం వాల్యూ పిక్ చేసి రెడ్ ని అప్లై చేసేస్తాం. హైయెస్ట్ వాల్యూ అని ఇచ్చి డేటాలో ఉన్న హైయెస్ట్ వాల్యూని పిక్ చేసి గ్రీన్ అప్లై చేసేస్తాం. సో అట్లా కాకుండా మీకు మాన్యువల్ గా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని ఇద్దాం అనుకున్నారు. సో ఆ నెంబర్ని ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే పర్సంటేజ్ ఇవ్వచ్చు, లేదంటే ఫార్ములా ఇవ్వచ్చు. సో అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సరదాగా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు బాటమ్ 10% వాళ్ళని వదిలేసి అక్కడి నుంచి టాప్ 10%, బాటమ్ 10% వదిలేసి అక్కడి నుంచి డేటాకి గ్రేడియంట్ అప్లై చేద్దాం అనుకున్నారు అనుకోండి. సో ఇక్కడ పర్సంటేజ్ తీసుకుని మీరు మీకు కావాల్సిన క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్. మీకు రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, ఏదంటే అది. నేను డైరెక్ట్ గా ఓకే కొడుతున్నాను. ఇవి ఉన్న ఆప్షన్స్. ఓకే, ఓకే డన్. సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్, సో ఇంకా చూడండి ఇలాగ కలర్ స్కేల్స్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఆటోమేటిక్ గా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇవేం లేదు, డిఫరెంట్ కలర్స్ అంతే, కలర్ కాంబినేషన్స్. సో ఇప్పుడు ఐకాన్ సెట్స్ గురించి మాట్లాడుతాం. ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది, ఐకాన్ సెట్స్ అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు స్టేటస్ ఉంది, సారీ స్టేటస్ కాదు, సరే స్టేటస్ తీసుకుందాం. హై పర్ఫార్మర్ ఆర్ లో పర్ఫార్మర్ అని స్టేటస్ ఉంది. అటెండెన్స్ తీసుకుందాం, క్లియర్ గా అర్థం. అటెండెన్స్ పర్సంటేజ్ ఉంది. అటెండెన్స్ పర్సంటేజ్ లో ఇదంతా కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్. సో నేను ఏం చేస్తానంటే ఈ కాలమ్ అంతా సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి ఇక్కడ ఐకాన్ సెట్స్ చూస్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ ఐకాన్స్. అక్కడ కండిషన్ బట్టి ఆ బొమ్మ కనిపిస్తుంది, ఆ కండిషన్ బట్టి ఆ సైన్ కనిపిస్తుంది, ఆ పర్టికులర్ ఐకాన్ అక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి నేను ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఈ షేప్స్ లో ఫస్ట్ షేప్ మీద సెలెక్ట్ చేయగానే, ఫస్ట్ సెట్ ఆఫ్ షేప్స్ మీద సెలెక్ట్ చేయగానే అక్కడ సి అనే కాలం లో చూడండి హైయెస్ట్ అన్నిటికి గ్రీన్ కలర్ డాట్ వచ్చింది, లోయెస్ట్ అన్నిటికి రెడ్ కలర్ డాట్ వచ్చింది, మిడిల్ గా ఉన్న వాటి అన్నిటికి, యావరేజ్ అన్నిటికి ఎల్లో కలర్ డాట్ వచ్చింది. సో మొత్తం సెల్ అంతా ఫిల్అప్ చేసి దాన్ని ఫ్రీగా చేయకుండా ఇది ఏం చేస్తుంది అంటే క్లీన్ గా పక్కన ఒక ఐకాన్ వస్తుంది. ఇందులో మీకు ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో చూడండి కొంచెం టాప్ ఉన్నవన్నీ టిక్ మార్క్ ఇచ్చింది, బాటమ్ ఉన్నవన్నీ ఇంటూ సైన్ ఇచ్చింది, యావరేజ్ గా ఉన్నవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ ఇచ్చింది, ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను కొంచెం ఇంగ్లీష్ లో పూర్వం ఏమనుకోకండి. సో ఇప్పుడు ఈ కాలం సెలెక్ట్ చేసుకుని ఐకాన్ సెట్స్ లోకి వెళ్ళి మోర్ రూల్స్ కొడితే ఐకాన్ సెట్స్ కి సంబంధించిన రూల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని డిస్ప్లే చేస్తాం. సో ఈ రూల్ ఉంది కదా ఎగ్జిస్టింగ్ లో, సో ఇది సారీ ఇది కొత్త రూల్ పెడతాను, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూల్స్ మేనేజ్ రూల్స్ లో ఉంటాయి. సో ఇది ఐకాన్ సెట్స్ కి సంబంధించిన రూల్. సో నేను దీన్ని డబుల్ క్లిక్ చేసి, లేదంటే ఇలా డబుల్ క్లిక్ చేయగానే ఆ రూల్ ని మేనేజ్ చేసుకునే ఆప్షన్ నాకు ఇస్తుంది. సో నేను ప్రతిసారి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి చేసుకోకుండా, సో నాకు కావాల్సింది నేను అలా పర్టికులర్ కాలం సెలెక్ట్ చేసుకుని, ఇది కొంచెం చూడండి నేను మళ్ళీ చెప్తాను. సో సపోజ్ ఎగ్జిస్టింగ్ రూల్స్ మార్చాలనుకోండి, సో ఇలా కాలం సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి వేటిలోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళిపోయి నాకున్న 2 రూల్స్ ని నేను మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐకాన్ సెట్ నేను మేనేజ్ చేద్దాం అనుకుంటాను కాబట్టి దీన్ని డబుల్ క్లిక్ కొట్టగానే మీకు క్లియర్ కట్ గా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, దాంతో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఐకాన్ సెట్స్ కాదు నాకు డేటా బార్స్ లో చూడాలని ఉంది, డబుల్ క్లిక్ ఇచ్చిన మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అదంతా డేటా బార్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఐకాన్ సెట్సే కావాలి కాబట్టి ఐకాన్ సెట్సే చూస్తాను. సో ఇక్కడ చూడండి షో ఐకాన్ ఓన్లీ, మీకు ఈ ఆప్షన్ గురించి ఇందాకే చెప్పాను. ఇంక ఈ కాలంలో ఈ పర్టికులర్ 89 అనే ఫిగర్ కనపడదు, ఓన్లీ టిక్ మార్క్ కనిపిస్తుంది. మీరు అది పెట్టుకుంటారు. మీరు ఒకవేళ అది పెట్టుకోవాలనుకుంటే పక్క కాలంలో ఈ డేటా అంతా కాపీ చేసి పెట్టుకుని అక్కడ టిక్ మార్క్ పెట్టుకుని ఇందులో డేటా నార్మల్ గా ఉంచుకోండి. మనం ఇందాక డేటా బార్స్ చేసాం కదా, హారిజాంటల్ బార్ వచ్చింది. సో అట్లాగా. సో ఇక్కడ చూడండి ఇదే బ్యూటిఫుల్ థింగ్ ఇది. సో మీరు నార్మల్ గా ఏది స్పెసిఫై చేయకపోతే ఎవరు టాప్ ఉన్నాడు, ఎవరు బాటమ్ ఉన్నాడు, యావరేజ్ ఎవరు ఉన్నారు అనేది ఎక్సెల్ తీసేసుకుంటుంది. 90% అది కరెక్టే చేస్తుంది.
అందులో ఉన్న ఇంటెలిజెన్స్ మంచిగానే చేస్తుంది. సో అట్లా కాదు, మీకు ఒక క్రైటీరియా ఉందనుకోండి, మీ బాస్ చెప్పాడు ఇంత 75 నుంచి 85 వచ్చిన వాళ్ళందరినీ గ్రీన్ కలర్ లో పెట్టు, 50 నుంచి 75 వచ్చిన వాళ్ళందరినీ ఎల్లోలో పెట్టు, 50 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరినీ మాత్రం తీసుకెళ్లి రెడ్ లో పాడి వాళ్ళందరినీ ఆఫీస్ నుంచి తీసేయబోతున్నాం అని చెప్పాడు. సపోజ్ అటెండెన్స్ 50% కన్నా తక్కువ ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళని రెడ్ కలర్ లో మార్చి, 75 దాటిన వాళ్ళందరినీ గ్రీన్ కలర్ లో మార్చి, 50 నుంచి 70 వచ్చే వాళ్ళందరినీ ఎల్లో కలర్ లో మార్చి అని చెప్పాడు. సో ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. సో వెన్ ద వాల్యూ ఈజ్ అని అంది చూసారా, వెన్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సెంట్ అని ఉంది, మనకు కావాల్సిన పర్సెంట్ కాదు, నెంబర్, ప్లెయిన్ నెంబర్. సో నెంబర్ లో 75 ఎంటర్ చేసాం. అట్లాగే వెన్ ద వాల్యూ ఈజ్ లెస్ దాన్ అని అంది. సో మళ్ళీ నాకు గ్రేటర్ దానే కావాలి, 75 కన్నా ఎక్కువ ఉన్నదంతా నాకు గ్రీన్ కావాలి, 50 కన్నా ఎక్కువ ఉన్నదంతా నాకు ఎల్లో కావాలి, 50 కన్నా ఎక్కువ ఉన్నదంతా నాకు ఎల్లో కావాలి. ఈ పక్కన నెంబర్ రాయడం మర్చిపోకండి. అట్లాగే నాకు 50 కన్నా తక్కువ ఉన్నవన్నీ కూడా ఆటోమేటిక్ గా రెడ్ తీసుకుంటుంది. నేను ఓకే ప్రెస్ చేశాను, చూడండి ఆటోమేటిక్ గా 50 కన్నా తక్కువ ఉన్నవి కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను. 25 చేద్దాం, చూడండి రెడ్ వచ్చింది ఆటోమేటిక్. అర్థమైందా మీకు? నేను 50 చేసాం, ఎల్లో వచ్చేస్తాం. 83 గ్రీన్ కలర్ లో హైలైట్ అవుతుంది కదా, దీన్ని 25 చేద్దాం, రెడ్ వచ్చేసి. అట్లాగే 49 చేద్దాం, పోనీ మనం టెస్ట్ చేయడానికి. ఈ గ్రీన్ ని 49 చేద్దాం, ఓకే, రెడ్ వచ్చింది. అట్లాగే 50 చేయగానే మళ్ళీ ఎల్లో వస్తుంది. అట్లాగే 76 చేయగానే మళ్ళీ గ్రీన్ వస్తుంది. యు గాట్ మై పాయింట్? సో ఇట్లాగా మీరు సింబల్స్ తో కూడా మీరు క్యాచ్ చేయొచ్చు. సో అందులో డిఫరెంట్ సెట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి, ఏ వాడుకోవాలని ఏం లేదు. సో మీరు ఇక్కడ మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళగానే, దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ డ్రాప్ డౌన్ లో చూడండి రకరకాల సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ అన్నిటినీ, సెట్ ఆఫ్ సింబల్స్ అన్నిటినీ కూడా మీరు వాడుకోవచ్చు. సో మీరు రేటింగ్స్ కూడా చేసుకోవచ్చు. స్టార్స్ ఉన్నాయి, మీరు ఈ స్టార్స్ ని కూడా వాడుకోవచ్చు, ఫుల్ స్టార్, హాఫ్ స్టార్, అది మీ క్రియేటివిటీ, మీ ఇష్టం. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్. ఇంకేమైనా మిగిలిపోయా నాకు తెలిసి ఏమీ లేదు. సో ఈ రకంగా మీరు డేటాని నీట్ గా కండిషనల్ ఫార్మాటింగ్ యూస్ చేసి విజువలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక సెపరేట్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మనం మళ్ళీ సేల్స్ డేటాలోకి వెళ్దాం. కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ అన్ని రిమూవ్ చేసేస్తా, ఫ్రెష్ నుంచి చేసుకుందాం. ఈ డేటా గుర్తుందా? మనం ఫస్ట్ ఈ డేటా మీద వర్కౌట్ చేసాం. ఈ డేటా మీద మనం క్యాలిక్యులేషన్స్, బేసిక్ ఫార్ములాస్ అన్ని ఈ డేటా మీద నేర్చుకున్నాం. ఈ డేటా గుర్తులేదని చెప్పకండి, అయినా నేను మళ్ళీ మీకు చెప్తాను ఈ డేటా ఏంటనే. సో ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీ యొక్క సేల్స్ డేటా. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, మన రిలయన్స్ డిజిటల్ లాగా, లేదంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాగా ఆల్ ఓవర్ ఇండియా అంతా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అమ్ముతుంది. రిలయన్స్ డిజిటల్స్ మీరు ఎప్పుడైనా వెళ్తే, స్టార్టింగ్ ఫ్రమ్ వాక్యూమ్ క్లీనర్, ఏదో చిన్న మొబైల్ నుంచి ఆడు టీవీలు అన్ని అమ్ముతాడు, వాషింగ్ మెషిన్స్ అన్ని రకాలు అమ్ముతాడు, ఎలక్ట్రానిక్స్ లో వాట్ నాట్ అన్ని అమ్ముతాడు. అట్లాగే మీరు బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్తే టీవీలు, వాషింగ్ మెషిన్స్, రిఫ్రిజిరేటర్స్, మొబైల్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ అన్ని అమ్ముతాడు. సో ఇది కూడా అలాంటి కంపెనీ. చూడండి, వీడు కూడా కీబోర్డ్ దగ్గర నుంచి అన్ని అమ్ముతున్నాడు. వీడు ప్రోడక్ట్ లిస్ట్ చూడండి, ఇక్కడ ఫిల్టర్ పెట్టి చూద్దాం, మౌస్, మానిటర్, ప్రింటర్, రోల్స్ రాయిస్ కార్ కూడా అమ్ముతున్నాడు. సో అనుకోండి, ఆటోమొబైల్స్ ఎప్పుడు కూడా ఇందులో ఎలక్ట్రానిక్స్ లా తీసుకొచ్చి అమ్మరు ఎవడు కూడా. సరదాగా చూద్దాం దాన్ని అంతవరకు. సో ఇప్పుడు నాకు ఒక కొత్త రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే, ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోడక్ట్స్ కి డిఫరెంట్ డిస్కౌంట్ రేట్ ఇచ్చాడు మా బాస్. ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళన్నిటికి డిస్కౌంట్ రేట్ వాడు అప్లై చేశాడు అనమాట మా బాస్. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, యూనిక్ వేస్తాను చూడండి. యూనిక్ అనేది ఒక ఫార్ములా. అది ఏం చేస్తుంది అంటే, సపోజ్ కీబోర్డ్ అనేది కస్టమర్ ఒకసారి అకౌంట్ కదా, అలాగే నెలలో ఒక కస్టమర్ అకౌంట్ కదా, చాలా సార్లు ఇక్కడ కీబోర్డ్ రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ రోలో కీబోర్డ్ ఉంది, మళ్ళీ ఇక్కడ కీబోర్డ్ ఉంది, ఇక్కడ మళ్ళీ కీబోర్డ్ ఉంది. సో అట్లా కాకుండా నాకు ఒక ఐటమ్ ఒకసారి వస్తే అసలు నా దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలిస్తే కదా. సో నేనేం చేస్తాను,
యునిక్ అనే ఫార్ములాలో మొత్తం ఈ కాలం ఇచ్చేస్తే, ఈ కాలం రిఫరెన్స్ ఇచ్చేస్తే, నా దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అది యునిక్ నెంబర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పాడేస్తుంది. సో నా దగ్గర ఇక్కడ నుంచి రాశాను చూడండి యూనిక్ ఫార్మ్. సో చూడండి, కీబోర్డ్, స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్, మానిటర్, హెడ్ ఫోన్స్, టాబ్లెట్, ల్యాప్టాప్, ప్రింటర్, మౌస్, రోల్స్ రాయిస్ ఇవి ఉన్నాయి. సో మా బాస్ ఏం చెప్పాడంటే, ఇందులో రోల్స్ రాయల్స్ కార్ ఎవడైతే కొంటాడో ఆడికి డిస్కౌంట్ ఏమి ఇవ్వద్దు, నువ్వు డిస్కౌంట్ ఇచ్చినా ఆడు చీప్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే పెద్ద కార్, ₹1,00,000 కార్ కొనేవాడికి నువ్వు 2%, 1% డిస్కౌంట్ ఇస్తే ₹1,00,000 1% ₹1,00,000 డిస్కౌంట్ మన కంపెనీకి చాలా లాస్. సో వాడు ఏమన్నాడంటే, రోల్స్ రాయల్స్ కార్ వాడేవాడికి డిస్కౌంట్ ఇవ్వద్దు, అలాగే మొబైల్ ఫోన్స్ కొనేవాడికి కూడా డిస్కౌంట్ ఇవ్వద్దు, హెడ్ ఫోన్స్ కొనేవాడికి కూడా డిస్కౌంట్ ఇవ్వద్దు, మిగిలిన వాళ్ళందరికీ కూడా డిస్కౌంట్ ఇవ్వని చెప్పాడు. కీబోర్డ్కి ఒక 10%, స్మార్ట్ వాచ్కి 25%, మొబైల్ ఫోన్కి 30%, మొబైల్ ఫోన్కి ఏమి ఇవ్వద్దు అన్నారు కదా, మొబైల్ ఫోన్కి 0%, బ్లూటూత్ స్పీకర్కి 15%. సో అలా సమ్ ఎస్టిమేటెడ్ డిస్కౌంట్ ప్రైసెస్ వేస్తాను చూడండి. సో ఇవన్నీ కూడా ఫిక్షనల్ ఫిగర్స్, సరదాగా మనం ఆడుకోవడానికి వేసింది. సో ఇవన్నీ కూడా డిస్కౌంటెడ్ ఫిగర్స్. సో నాకు ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ అనే కాలం ఉంది. ఈ డిస్కౌంట్ అనే కాలంలో నాకు ఈ డిస్కౌంట్ ఫిగర్స్ అన్ని ఇక్కడ కనిపించాలి. సో యూజువల్ గా మనం బుక్ లో ఏం చేస్తాం, బుక్స్ లో అకౌంట్స్ మెయింటైన్ చేసుకునేటప్పుడు ఓకే, కీబోర్డ్ ఇక్కడ 10 కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుని, కీబోర్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ పేస్ట్ చేసుకుని అట్లా చేసుకుంటాం కదా. లేదంటే కొంచెం తెలివైన వాడు, సిస్టమ్ వాడేవాడు, సిస్టమ్ మీద అలవాటు ఉన్నవాడు అయితే ఏం చేస్తాడు, సో ఇక్కడ కీబోర్డ్ ఓకే 10%, ఓకే 10 అనే దాన్ని కాపీ చేసుకుని ప్రోడక్ట్ లోకి వెళ్ళి కీబోర్డ్ ని ఫిల్టర్ పెట్టుకుంటాడు. సెలెక్ట్ ఆల్ తీసేసి ఓన్లీ కీబోర్డ్ నే సెలెక్ట్ చేసుకుని, ఇదిగోండి కీబోర్డ్ వచ్చి సెలెక్ట్ ఆల్ ఆప్షన్ తీసేసి ఓన్లీ కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకుని, కీబోర్డ్ ఐటమ్స్ కి అన్ని ఫిల్టర్ అయిపోయి ఇక్కడ 10 పేస్ట్ చేసుకుంటాడు, లేదా 10 మాన్యువల్ గా ఎంటర్ చేసుకుంటాడు. మాన్యువల్ గా ఎంటర్ చేసుకుని కాపీ చేసుకుని కింద దాకా తీసుకొచ్చి పేస్ట్ చేస్తాడు. సో అట్లా ప్రతి దానికి చేసుకుంటూ రావాలి. మీకు అర్థమైందా? అలా ఫిల్టర్ చేసి ప్రతి దానికి డేటా ఎంటర్ చేసుకుంటూ రావాలి. అది పెద్ద తలకైపోతాయి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ కి ఇక్కడ ఉన్నట్టు 11 ప్రోడక్ట్స్ ఉండవు, కొన్ని వేల ప్రోడక్ట్స్ ఉంటాయి. అమెజాన్ లాంటి కంపెనీ ఊహించుకోండి, వాడు కొన్ని లక్షల ప్రోడక్ట్స్ అమ్ముతాడు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? సో దానికి ఒక మంచి ఫార్ములా ఉంది. నేను మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా గురించి చెప్పాను, ఇఫ్ క్లాస్ గురించి చెప్పా కదా మీకు, ఇఫ్ క్లాస్ గురించి చెప్పాను. ఇఫ్ ఏం చేస్తుంది, ఒక సెల్లో ఒక పర్టికులర్ ఐటమ్ ఉంటే దాన్ని బట్టి మనం కండిషన్ రాయొచ్చు. సపోజ్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇఫ్ క్లాస్ కి చైతన్య బెస్ట్ ఎంప్లాయా కాదా తెలియాలనుకోండి, దానికి ఒక కండిషన్ ఉంది. ఒకటే కండిషన్, వాడు ఆఫీస్ కి 75% వాడు అటెండెన్స్ వాడిది తీసుకుని అందులో 75% కన్నా ఎక్కువ ఉంది అనుకోండి వాడు అటెండెన్స్, వాడు బెస్ట్ ఎంప్లాయ్. 75% కన్నా తక్కువ ఉంది అనుకోండి, వాడు బెస్ట్ ఎంప్లాయ్ కాదు, వాడు బ్యాడ్ ఎంప్లాయ్. సో ఆ 75% అనేది డేటాలో ఒక సెల్లో ఉంటుంది కదా, ఆ సెల్ని మనం రిఫరెన్స్ కింద వాడతాం. పర్టికులర్ సెల్లో సపోజ్ B3 అనే సెల్లో ఉందనుకో, B3 అనే సెల్ 75% కన్నా ఎక్కువ ఉంటే గుడ్ ఎంప్లాయ్ అని ఇవ్వు, లేదంటే బ్యాడ్ ఎంప్లాయ్ అని ఇవ్వు అని రాస్తాం. సో అదే కదా మనం ఇక్కడ చేసింది ఎన్నటి దాకా. అదే కదా మనం ఇక్కడ చేసింది అటెండెన్స్ పర్సంటేజ్. హై పర్ఫార్మరా లో పర్ఫార్మరా మనం ఎలా తెలుసుకున్నాం? పర్ఫార్మెన్స్ కూడా 50 కన్నా ఎక్కువ ఉంటే హై పర్ఫార్మర్ అని ఇవ్వు, లేదంటే లో పర్ఫార్మర్ అని ఇవ్వు. ఇదే కదా మనం సింపుల్ పాయింట్ కోడ్ రాసాం. సో అట్లాంటిదే ఇదే ఎగ్జాంపుల్లో ఇదే టేబుల్ మీద చెప్తా, మీరు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు మా మేనేజర్ వచ్చి ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అన్ని పక్కన పెట్టు, నేను ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో తప్పు, ఆ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి, ఆ సేల్స్ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి, మీకు రిలేటివిటీగా నేను కనెక్ట్ చేస్తాను, దానికి తీసుకెళ్ళి మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. సో మనకి ఇందాక దాకా 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి చూడండి, ఇక్కడ 50 కన్నా ఎక్కువ పాయింట్స్ ఉంటే పర్ఫార్మెన్స్ స్కోర్ ఉంటే, ఇఫ్ గ్రేటర్, ఇక్కడ రాస్తాను చూడండి, గ్రేటర్ దాన్ 50 ఉంటే వాడు హై పర్ఫార్మర్, లెస్ దాన్ 50 ఉందనుకోండి వాడు లో పర్ఫార్మర్. సో దాన్ని బట్టి ఇక్కడ నేను ఫార్ములా రాశా, ఈ సెల్లో, ఈ పర్టికులర్ సెల్లో 50 కన్నా ఎక్కువ ఉంటే హై పర్ఫార్మర్ అని ఆ సెల్ రిఫరెన్స్ ఇది టేబుల్లో ఉంది కాబట్టి ఈ ఫార్మాట్ లో చూపిస్తుంది. సెల్లో ఉంటే నార్మల్ టేబుల్ ఫార్మాట్ లో లేకపోతే మనకి B2 అనే చూపించేది డైరెక్ట్ గా, ఇక్కడ B2 అనే చూపించేది.
కానీ టేబుల్లో ఉంది కాబట్టి దాని టేబుల్ ఫార్మాటింగ్, ఎక్సెల్ టేబుల్ ఫార్మాటింగ్ తీసుకుని మనకి @performance score అనే టేబుల్ నుంచి అది చూపిస్తున్నాం. పర్ఫార్మెన్స్ స్కోర్ అనే కాలం నుంచి ఏది పిక్ చేసినా చూపిస్తున్నాం. మీకు అర్థమైందా? దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వదు. సింపుల్ గా అది ఏం చెప్తుందంటే ఈ సెల్ లో వాల్యూ 50 కన్నా ఎక్కువ ఉందా హై పర్ఫార్మర్ అని ఇక్కడ స్టేటస్ లో, లేదా లో పర్ఫార్మర్ అని. సో ఇది మన ఓల్డ్ కండిషన్. మేనేజర్ గారు వచ్చి ఏం చెప్పారు, కొత్త కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ ఏంటి, 50 కన్నా ఎక్కువ ఉండి, ఎవడైనా 90 కన్నా ఎక్కువ వస్తే మాత్రమే వాడు హై పర్ఫార్మర్. 50 కన్నా ఎక్కువ వచ్చి 70 కన్నా తక్కువ వచ్చాడు అనుకోండి, 75 90 కన్నా తక్కువ వచ్చాడు అనుకోండి, వాడు లో పర్ఫార్మర్. ఎవడైనా 50 కన్నా తక్కువ ఉన్నాడు అనుకోండి, వాడు వరస్ట్ అన్నమాట. అర్థమైందా? ఇట్లాగా 3 కండిషన్లు ఇచ్చారు మనకు మేనేజర్ గారు. సో ఇప్పుడు హై, లో, వరస్ట్ అక్కడ ప్రింట్ అవ్వాలి. ఎట్లా? సో దీనికి ఒక చిన్న ఫార్ములా ఇవే రాస్తాం, మన అక్కన్నా కాదు, మనకు తెలిసిన ఫార్ములా రాస్తాం, కొంచెం చిన్న చేంజ్ అన్నమాట దానికి. సో ఈ కండిషన్స్ చూడండి, నేను ఆఫీస్కి అటెండెన్స్ కాదు కదా, ఇది పర్ఫార్మెన్స్ స్కోర్. సో నా పర్ఫార్మెన్స్ స్కోర్ 90 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయి అనుకోండి, నేను హై పర్ఫార్మర్ అని. అట్లాగే 50 కన్నా ఎక్కువ వచ్చాయి, 90 కన్నా తక్కువ ఉన్నాయి, నేను లో పర్ఫార్మర్. 50 కన్నా తక్కువ ఉన్నాయి, నేను వరస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నానని. సో నాలాంటి వాళ్ళని తీసుకెళ్లి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ లో వేస్తారు, లేదా టెర్మినేట్ చేసి పడేస్తారు, అది వేరే విషయం. సో ఈ స్టేటస్ బట్టి ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ స్కోర్ బట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ స్టేటస్ పడాలి, హయ్యా, లోవా, వరస్ట్. సో ఇప్పుడు దీనికి ఎలా రాస్తాం ఫార్ములా? సో ఇది మల్టిపుల్ కండిషన్ కదా, దీనికి ఎలా రాస్తాం? సో చూడండి, అందుకోసమే మనకి ఇఫ్ఎస్ అనే ఫార్ములా. సో మల్టిపుల్ ఇఫ్స్ రాస్తాం అన్నమాట. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి ఒకటికి 90 కన్నా ఎక్కువ వస్తాయి. పర్ఫార్మెన్స్ స్కోర్ అనేది చూడండి జాగ్రత్తగా, 90 కన్నా ఎక్కువ ఉంటే, 90 కన్నా ఎక్కువ ఉంటే వాడు టెక్స్ట్ రాసేటప్పుడు మనం ఎప్పుడు ఏం చేస్తాం, డబుల్ కోట్స్ లో రాస్తాం. ఓకే, అది మాత్రం బండ గుర్తు పెట్టేసుకోండి. సో పర్ఫార్మెన్స్ స్కోర్ 90 కన్నా ఎక్కువ ఉన్నాడు హై పర్ఫార్మర్. అలా కాదు, 50 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. నేను లాస్ట్ టైం ఏం చెప్పాను, ఏదైనా ఒక కండిషన్ లో సబ్ కండిషన్ ఉందనుకోండి, 2 కండిషన్ లో ట్రూ అవ్వాలనుకోండి, అండ్ తీసుకోమన్నా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటి, ఈ 2 కండిషన్ లో ట్రూ అవ్వడం సెకండ్ కండిషన్. 50 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి, ఈ 2 ట్రూ అవ్వాలి. సో సెకండ్ కండిషన్ ఏంటి, అండ్ దిస్ పర్టికులర్ సెల్ 50 కన్నా ఎక్కువ, కామా దిస్ పర్టికులర్ సెల్ 90 కన్నా తక్కువ. ఓకే, అండ్ క్లోజ్ చేస్తున్నాను, ఇది కండిషన్. అట్లా అయిన పక్షాన ఏంటి, వాడు లో ఎంప్లాయ్, లో పర్ఫార్మర్. కంగారు పడకండి, చాలా సింపుల్. 2-3 సార్లు రాస్తే మీకు అలవాటు అయిపోద్ది. ప్రెసెంట్ నేను కొంచెం టఫ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నేను మీకు చూపిస్తున్నాను, కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నా ఉద్దేశం కాదు. నేను మళ్ళీ మీకు అర్థమయ్యేలా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. ఓకే, మీరు ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి, చిన్న ఫార్ములా. సో లో పర్ఫార్మర్ తర్వాత నా కండిషన్ ఏంటి, మళ్ళీ సో 2 కండిషన్లు రాసాం ఇఫ్ఎస్ పెట్టి. ఫస్ట్ కండిషన్ 90 కన్నా ఎక్కువ ఉంటే హై, 50 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ ఉండడం సెకండ్ కండిషన్. ఇదిగోండి 50 కన్నా ఎక్కువ, అండ్ పెట్టి 50 kన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ ఉంటే లో పర్ఫార్మర్, అది కాకపోతే రెస్ట్ వాడు వరస్ట్ పర్ఫార్మర్. సో మళ్ళీ ఈ పర్టికులర్ సెల్ 50 కన్నా తక్కువ ఉంటే వాడు వరస్ట్ పర్ఫార్మర్. చేస్తా 50 ఫస్ట్ పర్ఫార్మర్. ఓకే డన్. సో ఇక్కడతో నా ఫార్ములా అయిపోయింది, నేను ఎంటర్ కొడతాను. చూడండి ఆటోమేటిక్ గా మామూలు పర్ఫార్మెన్స్ అక్కడ పడిపోయాయి. సో ఇక్కడ ఎన్ఏ ఎందుకు వచ్చిందో మీరు చెప్పాలి నాకు. ఎన్ఏ అంటే ఫార్ములా రాంగ్. ఎందుకు ఫార్ములా రాంగ్ వచ్చింది, సో మనం చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ గమనిస్తే చాలా బ్యూటిఫుల్ గా ఒరిజినల్ కండిషన్ బట్టే కదా మనం ఫార్ములా రాసాం. ఈ కండిషన్ చూడండి, ఈ కండిషన్ లో ఒక ఫ్లా ఉంది. 90 కన్నా ఎక్కువ వస్తే హై ఉండాలని చెప్పా, 90 కన్నా తక్కువ వస్తే లో ఉండాలని చెప్పా. 90 వస్తే ఎక్కడ ఉండాలి నేను చెప్పలేదు. చూడండి
90 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని హైలో ఉండమని చెప్పా, 90 కన్నా తక్కువ ఉన్న వాళ్ళన్నింటినీ లోలో పెట్టమని చెప్పా. 90 వస్తే ఏం చేయాలి నేను చెప్పలే. అట్లాగే 50 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరినీ లోలో పెట్టమని చెప్పా. 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ లో పాడేయమని చెప్పా. 50 వస్తే ఏం చేయాలి దానికి చెప్పలే. ఇక్కడ చూడండి 50 వచ్చింది, దానికి ఏం చేయాలో తెలియలేదు, ఎర్రర్ చూపించాను. సో అది ఫార్ములా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, లేదా లెస్ దాన్ దగ్గర కూడా రాయొచ్చు. సో ఎక్కడ 50 వస్తే పైన పెట్టాలో కింద పెట్టాలో దాన్ని బట్టి గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ మీరు రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సో ఇది థింగ్ అనమాట. సో ఇదే మనం మళ్ళీ చెప్పనా, దీని మీద ఎవరికైనా డౌట్ ఉందో ఒకసారి నేను చాట్ బోర్డ్ లోకి వస్తాను. సో మల్టిపుల్ ఇఫ్స్ రాయడం అర్థమైందా అర్థం కాలేదా నాకు ఒకసారి చెప్తే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చాట్ బోర్డ్ లో రెస్పాండ్ అవ్వండి. నాకు మీకు ఇఫ్ క్లాస్, నార్మల్ ఇఫ్ క్లాస్ రాయడంతో పాటు మల్టిపుల్ ఇఫ్ క్లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం చేసినా మీకు ఇబ్బంది అవుతుంది. సో మీకు అర్థం కాలేదంటే నేను ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ యూస్ చేసి నేను చెప్తాను. సాయిరామ్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో డన్, మన సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇందులో మల్టిపుల్ క్లాసెస్ ఇఫ్ రాసాం కదా. సో ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి 3 కండిషన్స్కే ఇంత పెద్ద ఫార్ములా వచ్చింది చూడండి. పెద్ద ఫార్ములా రాసాం మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత పెద్ద ఫార్ములా రాసుకుంటే వెళ్ళాం. సో ఇప్పుడు నేను ఒరిజినల్ సేల్స్ డేటాలో తీసుకొస్తా. చూడండి ఇక్కడ ఎంత పెద్ద కండిషన్ ఉంది. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 11 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. దీనికి ఎంత పెద్ద ఫార్ములా వస్తుంది? కీబోర్డ్ అంటే 10 IB, స్మార్ట్ వాచ్ అంటే 25 IB, మొబైల్ ఫోన్ అంటే 0 IB అని చెప్పి మొత్తం ఈ కండిషన్ అంతా రాసుకుంటే వెళ్ళాలి. పెద్ద తలకైపోతుంది. సో సింప్లెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ ఏంటంటే లుక్అప్ ఫంక్షన్స్ అని ఉన్నాయి. సో మీకు చాలా 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 ఇంపార్టెంట్. అసలు లుక్అప్ ఫంక్షన్స్ లేకుండా మీరు అసలు ఎక్సెల్ ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు, అసలు ఎక్సెల్ జాబ్ లో జాయిన్ అవ్వద్దు. లుక్అప్ ఫంక్షన్స్ బేసిక్ గా మీ లైఫ్ లో అంత ఇంపార్టెంట్. సో ఈ లుక్అప్ ఫంక్షన్స్ ఏం చేస్తాయండి చూడండి. సింపుల్ గా ఫంక్షన్ ఏంటో మీకు చూపిస్తాను. ఎక్స్ లుక్అప్ అనేది ఈ ఫంక్షన్ పేరు. ఎక్స్ లుక్అప్ రాసి బ్రేసెస్ ఓపెన్ చేసి ఇక్కడ కీబోర్డ్ ఉంది కదా, ఈ కీబోర్డ్ మీద క్లిక్ చేశాను. సో ఈ కీబోర్డ్ని తీసుకో, ఈ కాలంలో వెతుకు. ఆ కీబోర్డ్కి ఎదురుకుండా ఏదైతే ఉందో ఆ రెస్పెక్టివ్ కాలం ఏమైతే ఉందో నాకు దాన్ని తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి నేను రాశాను. చూడండి ఆటోమేటిక్గా ఫార్ములా చూడండి ఎంత సింపుల్ గా ఉందో. సో నేను మళ్ళీ చెప్తా చూడండి. ముందు దీన్ని టేబుల్ నుంచి తీసేస్తాను. మీకప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని టేబుల్ నుంచి తీసి నార్మల్ డేటా కింద చేస్తాను. మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది నార్మల్ డేటా టేబుల్ లా కనిపిస్తుంది, కానీ ఇది టేబుల్ కాదు. ఆ కలర్స్ అలా కనిపిస్తాయి.
ఇట్స్ నాట్ ఎ టేబుల్ అన్నమాట. ఇది నార్మల్ డేటా. చూడండి నేను ఇక్కడ క్లిక్ చేసినా సరే ఓకే ఇక్కడ కూడా టేబుల్ యాక్టివేట్ అయింది. యూజువల్గా అయితే గూగుల్ షీట్స్ లో నార్మల్గా ఇలా పెట్టగానే వస్తుంది. ఇందులో సో పేస్ట్ వాల్యూస్ చేసాం నార్మల్ సింపుల్ గా, అంతకన్నా ఏం చేయలేదు. ఇది మాత్రం టేబుల్ కాదు, నార్మల్ డేటా. సో ఇప్పుడు చూడండి ఇందులో మనకి డేటా ఉంది, ఇందులో మనకి డేటా ఉంది. సో మనకి ఏం కావాలి, ఈ టేబుల్ కూడా తెచ్చి అక్కడ పేస్ట్ చేస్తాం. సో నాకు ఈ పర్టికులర్ డిస్కౌంట్ అనే కాలంలో దానికి ఏ ఐటెంకి ఎంత డిస్కౌంట్ ఉందో కావాలి. ఈ ఐటమ్స్ నాకు ఇక్కడ ప్రోడక్ట్ అనే కాలంలో ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ అనే కాలంలో నాకు ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ డిస్కౌంట్ అనే టేబుల్లో ఏ ఐటమ్కి ఎంత డిస్కౌంట్ ఉంది అనేది ఇక్కడ ఉంది. ఇంకా క్లియర్గా అర్థం అవడం ఇట్లా ఆల్ బార్డర్స్ పెడతా. ఇది డిస్కౌంట్ టేబుల్, ఇది డిస్కౌంట్ టేబుల్, ఇది ప్రోడక్ట్ టేబుల్. ఓకేనా, ఇది ప్రోడక్ట్ టేబుల్, ఇది డిస్కౌంట్ టేబుల్. దీనిపైన ఏదైనా మంచి కలర్ వేసుకో. ఓకే, ఇది ప్రోడక్ట్ టేబుల్, ఇది డిస్కౌంట్ టేబుల్. సో ఈ టేబుల్ నుంచి నాకు డేటా ఈ టేబుల్లోకి కావాలి. సో ఈ రెండిటికి లింక్ ఏంటి, ఈ రెండిటికి లింక్ ప్రోడక్ట్ అనేది లింక్. సో చూడండి ఇక్కడ నా కీబోర్డ్ లో ఎంత డిస్కౌంట్ ఉందో నేను డిస్కౌంట్ టేబుల్లో చూసి నాకు ఇక్కడ అమౌంట్ ఎంటర్ అవ్వాలన్నమాట. సపోజ్ చూడండి ప్రోడక్ట్ లో కీబోర్డ్ ఉంది. సో డిస్కౌంట్ ఎంత అనేసరికి ఈ టేబుల్లోకి వచ్చి చిన్న టేబుల్లోకి వచ్చి చెక్ చేసుకోవాలి. కీబోర్డ్ 10, సో ఇక్కడ 10 రావాలి. అట్లాగే స్మార్ట్ వాచ్ ని ఈ టేబుల్లో చెక్ చేసుకోవాలి. స్మార్ట్ వాచ్ కి ఎంత 25. అట్లాగే మొబైల్ ఫోన్ కి ఎంత 0%. సో అట్లా రావాలన్నమాట. సో అట్లా రావాలంటే 2 రకాలుగా వస్తుంది. ఫస్ట్ పెద్ద ఇఫ్ ఎస్ అనే క్లాస్ రాసి రప్పించవచ్చు. సో ఈ పర్టికులర్ సెల్లో కీబోర్డ్ అనే టెక్స్ట్ ఉంటే నాకు ఈ పర్టికులర్ 10 అనే రిజల్ట్ ఇవ్వు, లేదంటే స్మార్ట్ వాచ్ అనే టెక్స్ట్ ఉంటే 25 అనే రిజల్ట్ ఇవ్వు. సేమ్ మనం ఇక్కడ రాసినట్టే ఒక పెద్ద ఫార్ములా రాసి ఇక్కడ రాసినట్టే ఇక్కడ ఒక ఫార్ములా రాసాం కదా, పెద్ద ఫార్ములా రాసి మనం దాన్ని రిట్రైవ్ చేయొచ్చు. అట్లా కాకుండా సింప్లెస్ట్ వే ఏంటంటే లుకప్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సో ఈ లుకప్ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే, సపోజ్ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు ఒక పెద్ద బుక్ చదువుతున్నారు, చాలా పెద్ద పుస్తకం చదువుతున్నారు. ఆ పుస్తకంలో మీకు తెలియని పదం ఏదో వచ్చింది, అసాసినేషన్ అనే పదం వచ్చింది. గాంధీ వాజ్ అసాసినేటెడ్ బై గాడ్సే అనే ఒక పదం వచ్చింది. సో ఈ అసాసినేషన్ అంటే ఏంటి మీకు తెలియదు. మీరు ఏం చేస్తారు, ఈ పదాన్ని పట్టుకుని డిక్షనరీలోకి వెళ్ళి ఆ డీతో వచ్చే పదాలన్నీ చూసి అప్పుడు మీకు వచ్చిన పదం ఏతో వచ్చే పదాలన్నీ వెతుక్కుని అప్పుడు అసాసినేషన్ అనే పదానికి అర్థం తెచ్చుకుని మీరు ఏదైతే పుస్తకం చదువుకుంటున్నారో ఆ పుస్తకంలో రాసుకుంటారు కదా. సో సేమ్ కూడా లుకప్ ఫంక్షన్స్ కూడా అదే చేస్తాయి. సో ఇది నార్మల్ టేబుల్, ఇది రిఫరెన్స్ టేబుల్. సో ఈ టేబుల్లో కీవర్డ్ ను పట్టుకుని ఆ పర్టికులర్ టేబుల్లోకి వెళ్ళి దాన్ని వెతికి దానికి సంబంధించిన వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెడతాది అనమాట. సో ఎక్స్ లుకప్ అని రాస్తా. లుకప్ అంటే చూడడం. సో కీబోర్డ్ ని, సో ఈ సెల్ ని, ఈ పర్టికులర్ సెల్ లో ఉన్న వాల్యూని చూడండి I7 అని పడింది. ఇంకా జూమ్ చేస్తా, ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఎక్స్ లుకప్. సో ఈ పర్టికులర్ సెల్ లో ఉన్న వాల్యూని ఇందులో చెక్ చేయండి, ఈ రేంజ్ లో చెక్ చేసి ఆ వాల్యూ దొరికాక దాని రిజల్ట్ ఈ రేంజ్ లోంచి, ఎందుకంటే దాని మీనింగ్ ఇక్కడ ఉంది కదా, మీకు అర్థమైందా? ఈ I7 లో ఉన్న డేటాని I7 లో ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసి O8 నుంచి O18 దాకా అంటే ఇదనమాట. సో మీరు డైరెక్ట్ గా రెఫరెన్స్ ఇచ్చేయచ్చు,
మౌస్ తో కానీ దీంతో కానీ రాయక్కర్లేదు. O8 నుంచి O18 దాకా వెతికి ఆ రెస్పెక్టివ్ ఆ పర్స్పెక్టివ్ ఆపోజిట్ లో ఉన్న పీలో ఉన్న వాల్యూ ఇవి. అంటే అది ఏం చేస్తుందో చూద్దాం. ఎంటర్ కొట్టగానే 10 అనే వాల్యూ ఇచ్చింది. ఇది ఎలా ఫంక్షన్ అవుతుందంటే ఫస్ట్ i7 అంటే కీబోర్డ్. ఈ కీబోర్డ్ అనే వర్డ్ ని పిక్ చేసుకుంటది. పిక్ చేసుకుని O8 టు O18 నేను ఇచ్చిన రిఫరెన్స్ O8 టు O18 ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ లైట్ రెడ్ ఉంది. అంటే ఇది ఈ రిఫరెన్స్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ i7 లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ వెతుకుతుంది ఇది ఈ xlookup అనే ఫంక్షన్. సో ఇక్కడ వెతికి ఫస్ట్ దాన్ని కనిపెడుతుంది. సో కీబోర్డ్ అనే వర్డ్ ఎక్కడ ఉంది, ఇది కూడా ఫస్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ కనిపెట్టిన తర్వాత మనం ఏం అడిగాం, P8 నుంచి P18 లోపు ఉన్న రెస్పెక్టివ్ వాల్యూని తీసుకురా. సో ఈ కీబోర్డ్కి ఎదురుగుండా ఉన్న లేదా ఆ కీబోర్డ్కి సంబంధించిన రెస్పెక్టివ్ రోలో రెస్పెక్టివ్ కాలంలో ఉన్న 10 అనే వాల్యూని తీసుకుని మీకు రిజల్ట్ కింద ఇస్తుంది అనమాట. దానికి ఎదురుగుండా ఉన్న వాల్యూని తీసుకుని రిజల్ట్ కింద ఇస్తుంది. సో ఇది ఫంక్షన్. సో నేను దాన్ని కింద దాకా డ్రాగ్ చేస్తాను. కింద దాకా డ్రాగ్ చేసేసరికి అది తీసుకొచ్చి నాకు కావాల్సిన నెంబర్ ఇచ్చింది. కానీ మీరు ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్ వచ్చేసరికి NA చూపిస్తుంది, బ్లూటూత్ స్పీకర్ వచ్చేసరికి NA చూపిస్తుంది. ఇట్లా NAలు ఎందుకు చూపిస్తున్నాయి అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ చాలా మీకు ఉపయోగపడేది. అది పెద్ద కష్టమైనది ఏం కాదు, కానీ చాలా ఇంపార్టెంట్. సో ఈ లుకప్ ఫంక్షన్స్ అనేది సింపుల్గా తెలుసుకోవడం ఇట్లాగనమాట. సో నా దగ్గర ఇంకొక డౌట్ ఉంది. సపోజ్ ఇక్కడ కీబోర్డ్ 10 ఉంది. కీబోర్డ్ నేను రేపు పొద్దున్న వచ్చి టేబుల్లో 30 కింద మార్చాను. చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ 30 కింద మారింది. అర్థమైందా? అట్లాగే ఇక్కడ కీబోర్డ్ బదులు బ్లూటూత్ ఇచ్చాను, బ్లూటూత్ స్పీకర్. చూడండి, ఇది బ్లూటూత్ వాల్యూని తీసుకొచ్చి అక్కడ పడేసింది 50. రేపు పొద్దున్న బ్లూటూత్ వాల్యూని నేను 60 చేస్తాను, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మారిపోయింది. సో ఎందుకు ఇట్లా మారుతున్నాయి అంటే మనం అన్ని కూడా సెల్ రిఫరెన్సెస్ ఇచ్చాం. ఎక్కడ కూడా మనం మాన్యువల్గా వాల్యూని ఎంటర్ చేయలేదు. సింపుల్ ఫార్ములా xlookup అనేది మీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఫస్ట్ దేన్ని చూసుకోండి, ఈ పర్టికులర్ సెల్లో ఉన్న వాల్యూని చూడాలి. సో అందుకే i7 అని రాశాను. కామా ఎందులో చూడాలి, ఈ టేబుల్లో చూడాలి. ఈ టేబుల్లో అన్నిట్లో కాదు, ఈ పర్టికులర్ O అనే రోలోనే ఉంటుంది. సో i7ని బ్లూటూత్ స్పీకర్ని i7 అనే సెల్లో వచ్చి, సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే i7 అనే ఏదైతే వాల్యూ ఉందో దాన్ని పిక్ చేసి దాన్ని O అనే కాలంలో చెక్ చేసి దాని ఎదురుగుండా ఏదైతే వాల్యూ ఉందో తీసుకురా అని చెప్పి. సో సేమ్ మనకి మన మదర్ చెప్పినట్టే. మన మదర్ ఒకసారి ఏం చెప్తారు, ఎగ్జాక్ట్ అడ్రస్ తెలియలేదు అనుకోండి, సో పలానా CMR సెంట్రల్కి వెళ్ళి ఎదురుగుండా ఏదైతే షాప్ ఉందో షాప్ లో మ్యాంగోస్ పట్టరా అంటారు. సో ఇది కూడా అంతే, సేమ్ xlookup మనం ఏం చెప్తున్నాం అంటే i7 లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని పిక్ చేసి దాన్ని O అనే కాలంలో వెతికి దాని ఎదురుగుండా కాలం ఏముందో ఎక్సెల్కి ఎలా తెలుస్తుంది అంటే దాని రిఫరెన్స్ కూడా మనమే ఇచ్చేసాం. దాని పక్కన ఉన్న కాలం P అనే కాలంలో ఉన్న డేటాని ఏదైతే ఉందో అది పట్టరా. సపోజ్ ఇక్కడ Pలో లేదనుకోండి, ఇక్కడ 4-5 ఇంకో 2-3 కాలమ్స్ ఏవి ఎక్స్ట్రా ఉండి Rలో కానీ Zలో కానీ ఉందనుకోండి ఈ రెస్పెక్టివ్ వాల్యూ, అప్పుడు ఇక్కడ P బదులు Z అనేది ఇస్తాం. ఆ పర్టికులర్ దాంట్లో తీసుకొచ్చి ఇస్తాం. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇది పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కదా, ఈ పక్కన ఇంకొకటి ఏదో ఉందనుకోండి. ఇక్కడ సంథింగ్ ఒక అప్డేటెడ్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉందనుకో. రేపు పొద్దున మేనేజర్ వచ్చి ఇది ఓల్డ్ పర్సంటేజ్ కాదు, కొత్త పర్సంటేజ్ ఇద్దాం, 25, 30, 35 అట్లాగా మార్చాడు. ఈ మూడింటికి మార్చాడు, మిగిలిన వాటికి మార్చలేదు. యాజ్ యూజువల్ అలాగే. సో ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి మనం అప్లై చేయాల్సి, మీకు అర్థమైందా? ఇది ఓల్డ్ డిస్కౌంట్, ఇది న్యూ డిస్కౌంట్. సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఫాలో అయిన కాలం ఇది, ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఇది. ఇప్పుడు మా మేనేజర్కి వచ్చి అడుగుతున్నాడు పర్ఫెక్ట్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా పాత ఫార్ములా 60
బ్లూటూత్ స్పీకర్ కి 60% డిస్కౌంట్ అనేది ఓల్డ్ డేటా. i7 తీసుకెళ్ళి ఓలో చెక్ చేసి పీ నుంచి ఇస్తుంది అది. నాకు ఇప్పుడు పీ నుంచి వద్దు, ఇది ఓల్డ్ డిస్కౌంట్, నాకు న్యూ డిస్కౌంట్ కావాలి, క్యూ నుంచి కావాలి. సో పీ తీసేసి నేను క్యూ పెడతా. అప్పుడు అది ఏం చేస్తుంది మీరే చూడండి. సో బ్లూటూత్ స్పీకర్ బదులు కీబోర్డ్ పెడదాం, మీకు ఇంకా క్లియర్గా అర్థం. అప్పుడు ఏం చేస్తుంది మీరే క్లియర్గా చూడండి. సో i7లో ఏదైతే వర్డ్ ఉందో దాన్ని పిక్ చేసి దాన్ని క్యూ అనే కాలంలో వెతుకుతుంది. క్యూ అనే కాలంలో వర్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దాన్ని ఎదురుకుండా ఏముంది? పీ క్యూ అని 2 కాలమ్స్ ఉన్నాయి. సో మనం ఏమి ఇచ్చాం? క్యూలో వెతికి తీసుకురా అని అడిగాం. సో క్యూలో వెతికి 25 అనే వాల్యూని తీసుకొచ్చి అక్కడ పెడతాం. అర్థమైందా? సో మీకు ఈ టాపిక్లో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఈరోజు సెషన్ ఇక్కడతో ఈ కాన్సెప్ట్తో ఫినిష్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఒక 3 minutes వెయిట్ చేస్తాను. చాట్ బాక్స్లో పింగ్ చేయండి, ఆ డౌట్స్ క్లారిఫై అయ్యాక మనం సెషన్ని కంక్లూడ్ చేద్దాం. Okay, I think there are no doubts for the participants. You can conclude the session, Sairam. ఓకేనా సాయిరామ్. Sairam, brother. Thank you very much. Sairam, brother Narendra Kumar and Kurapati Sunny. So even though you joined the session today, మీరు ఈ రోజు సెషన్ జాయిన్ అయినా సరే, we are not going to consider you. And next week ఎవరైతే ఓల్డ్ ఐడీస్ మళ్ళీ జాయిన్ అవుతారు, సో old unique IDs are not allowed to IDs today are not considered as they join to the session. Thank you. Over to you. సప్తలోకా సుఖినో భవ సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు